నా పేరు శివారప్ శ్రీధర్. భారత కార్మిక సంఘాల సమైక్య అనుబంధ హమాలి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కేసముద్రం మార్కెట్లో ఒకప్పుడు 1500 మంది పైగా కార్మికులు పనిచేసేటువంటి మార్కెట్. ఈ మార్కెట్ ప్రారంభానికి ముందు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు రోడ్లపై కుప్పలు పోసి తెచ్చినటువంటి రైతుల కాంచి ఖరీదు చేసేటువంటి తరుణంలో ఈ మార్కెట్ను ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈరోజు మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మార్కెట్ ఇది. దీనికి ఒక పెద్ద గొప్ప పేరున్నటువంటి మార్కెట్. గతంలో ఇది ఆసియాలోనే సెకండ్ మార్కెట్గా పేరు పొందినటువంటి మార్కెట్ పసుపుకు సంబంధించి. ఈరోజు ఈ మార్కెట్ మొత్తానికి కూడా మార్కెట్కి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా తయారైపోయింది. ఇక్కడ వ్యాపార వర్గాలకు సంబంధించిన దాంట్లో మొత్తంగా ఇప్పుడు కూడా పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో మొత్తం కంపెనీల కాడ పెట్టుకొని ఖరీదులు చేసేటువంటి పరిస్థితి, వేబ్రిడ్జ్ల కాడ ఖరీదులు చేసేటువంటి పరిస్థితి కారణంగా కార్మికులు ఈరోజు మొత్తం కూడా పని కోల్పోతూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి ఏదైతే విలువ ఉందో, పేరుందో, ప్రధానమంత్రి ఎక్సలెంట్ అవార్డు వచ్చినటువంటి మార్కెట్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇది ఒక ఆట స్థలంగా మారేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మా మార్కెట్ను మేము కాపాడుకోవాలి, మా మార్కెట్ను మేము రక్షించుకోవాలని చెప్పి కార్మికులకు పని దొరకాలంటే ఇక్కడే క్రయ విక్రయాలు జరగాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రధానంగా దడబాయిలు 35 మంది దడబాయిలు ఉంటారు, వాళ్లకు పని లేకుండా పోతుంది. గతంలో 1500 మంది అమాలి కూలీలు ఉన్నటువంటి ఇప్పుడు దాదాపు 300-400 మందికే కుదించబడరు. అంతా మొత్తం తగ్గిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా పని లేకుండా పోతూ ఉంది. వీళ్ళకు పని కల్పించాలంటే మార్కెట్లోనే ప్రధానంగా మార్కెట్లోనే క్రయ విక్రయాలు జరగాలి, మార్కెట్లోనే ఖరీదులు జరగాలి. ఇంకా విషయం ఏంటంటే వేబ్రిడ్జ్ల కాడ కాంటాలు పెట్టుకొని పోయి మిల్లులలో పోసుకుని ఆ తర్వాత వచ్చేటువంటి పైసలు ఏదైతే ఉందో రైతు దగ్గర అమాలి పేరుతోటి కటింగ్ అయితే జరుగుతూ ఉంది. కొంత అమాలీలకు కానీ లేకపోతే దడవాయిలకు కానీ రానటువంటి పరిస్థితి, కూలీలకు నింపినటువంటి కూలీ మాత్రమే వస్తుంది. గతంలో మొన్న జరిగినటువంటి చర్చల్లో మార్కెట్లో మా అమాలి కూలీ కార్మికులు బస్తా గుంజినట్లయితే 13 రూపాయల వరకు ఇస్తామని చెప్పి రైతు నాయకులు ఒప్పందానికి వచ్చినటువంటి పరిస్థితి. అదే మార్కెట్లో బస్తా గుంజితే 13 రూపాయలు రైతు ఇస్తున్నటువంటి చెప్పినటువంటి దానికి అదే మిల్ల వద్ద నింపేటువంటి దానికి వాళ్ళు 8 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. మార్కెట్లో 8 ఇస్తారు కాబట్టి మేము 8 ఇస్తాం. మార్కెట్లో బస్తా గుంజుడు లేదు, మరి మిల్లు కాడ బస్తా గుంజుతున్నాం కాబట్టి మిల్లులో కూడా 13 రూపాయలు ఇవ్వాలనే మా డిమాండ్ ఉంది. కూలీలకు అది ఉంది. ఇంతకుముందు మార్కెట్లో ఖరీదు జరిగితే ఒక వ్యాపారి ఎక్కువ మొత్తంలో ఖరీదు చేస్తే ఆ ఖరీదు కూలీలు ఆ మిల్లు కూలీలు నింపలేరు కాబట్టి మిగతా కూలీలను సపోర్ట్గా తీసుకొని నింపేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఎవ్వరు కూడా పని లేకుండా పని కోల్పోతా ఉన్నారు. పని లేకుండా అవుతుంది కాబట్టి మాకు ఇక్కడ పని కల్పించాలి. మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులందరికీ లైసెన్సులు ఇవ్వాలి. మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పనిచేసేటువంటి వారికి అందరూ పని చేయగలిగినటువంటి వాళ్ళే మార్కెట్కి వస్తారు. వాళ్ళకు లైసెన్సులు ఇవ్వాలి, ఎట్లాంటి షరతులు లేకుండా లైసెన్స్ ఇవ్వాలంటారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని అంటున్నాం. వాళ్ళకు రావాల్సినటువంటి బట్టలు ఏవైతున్నాయో సంవత్సరానికి 2 జతల బట్టలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.